మోనాలిసా చిత్రాన్ని నూరు వజ్రాన్ని. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియోని ఇలా క్రియేట్ చేద్దామో చూద్దాం. వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, అక్కడ చూడండి, మీకు నచ్చుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక కైన్మాస్టర్ ప్రీసెట్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. అది ఎక్కడ ఉంటుందో అలా ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ప్రీసెట్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. పైన ఉంది కదా వైట్, ఇది దీని మీద ట్యాప్ చేయండి. ఒక్కొక్క దాని మధ్యలో ఉంది కదా, ఇవి అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోటో యాడ్ చేసుకోండి. దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. మళ్ళీ సేమ్ దీని మీద ట్యాప్ చేయండి. ఈ రీప్లేస్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మళ్ళీ దీంట్లోకి వెళ్ళండి, దీని మీద ట్యాప్ చేసి రీప్లేస్లోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో తీసుకోండి. ఒకవేళ ఫోటో మీకు కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదనుకోండి, ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. దీని మీద ట్యాప్ చేయండి, మళ్ళీ రీప్లేస్లోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో యాడ్ చేసేయండి. కొద్దిగా అడ్జస్ట్ చేయండి, ఫోటోను కరెక్ట్ లేకుంటేనే అడ్జస్ట్ చేయండి, లేదంటే ఇట్లా రీప్లేస్లోకి వెళ్ళండి, ఫోటో యాడ్ చేసేయండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఫోటోలు అన్నీ యాడ్ చేసిన తర్వాత రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. తీసుకొని ఈ ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన ఫ్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. కరెక్ట్ ఇది పెద్దది ఉంది కదా వైట్ పిఎన్జి, దీన్ని చివరన రెడ్ లైన్ ఉంచండి. మనం ఇప్పుడు తీసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫ్లిట్స్ ఆప్షన్ ఎంచుకోండి, కిందిది ఫ్లిట్ చేసేయండి. మనం దీన్ని తీసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ కిందికి వెళ్తే మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మనకు ఆడియో వేరే అయిపోతుంది. ఇప్పుడు ఇదే వీడియోను డిలీట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడనే రెడ్ లైన్ ఉంచండి. ఇదే వైట్ లేయర్ ఇక్కడ రెడ్ లైన్ చివరిన ఉంచి మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. మళ్ళీ పక్కన స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మళ్ళీ కొద్దిగా బ్యాక్ వచ్చేసేయండి, మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. పైన షేర్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.